ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక 10 ఎకరాల భూమి గురించి కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ అని చెప్పి పోయాడి పోయినాం. చెరువును కబ్జా అనే పదం ఎట్లా వాడతామని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పేదోళ్లకు చెరువు ఏంటంటే ఏ ఫసల్ భూమి ఒకవేళ ఇచ్చిన ఆ ఊరోళ్లకు అక్కడ ఉండేటువంటి వాళ్లకు పొట్టకూటికి లేకుండా ఉండి తిండి గింజలు లేకుండా ఉండి సాగు బతుకులలో ఉంటే ఒక్క పంట వేసుకుంటందుకు వానాకాలం పంట వేసుకుంటందుకు రాసిచ్చేటువంటి భూమి అది. ఆ భూమి వేరేటోళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు అది. పోనీ మరి ఈయన చదువుకు అంటే ఇంటర్మీడియట్ అంటాడు కానీ మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఆయన అడ్వకేట్లు పెద్ద పెద్ద శరత్ మరార్లు డైరెక్ట్ ప్రొడ్యూసర్లు అటువంటి వాళ్ళ పేర్ల మీద కనుక తీసుకున్నాడు కదా ఆయనే. మరి అది తీసుకుపోయి చూపిస్తే మరి దాని మీద ఏమంటాడు, మీరు ట్రెస్ పాసింగ్ చేసిర్రు అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగి నువ్వు నా నెంబర్ మొత్తం నువ్వు డిస్ప్లేలో పెట్టినవా? నా నెంబర్ నా ప్రైవేట్ నెంబర్ నువ్వు కేసులు పెడతా అంటున్నావు కదా, బరాబర్ పెట్టాలి నువ్వు ఆ భూమి మీదకి నా మీద రఘు మీద సీను మీద ఒక 35-40 మంది పోయినాం మేము. ఎస్, దండయాత్రనే చేసినాం. నువ్వు మా చెరువు కాపాడుతందుకు మా నేల తల్లి మా నీళ్లను మా చెరువులను మా బతుకమ్మ ఆడేటువంటి నా జాగలకు మేము పోయినాం. నువ్వు నా సెల్ ఫోను ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాడు వీడియో అని చెప్పి నా టెలిఫోన్ నెంబర్ పెట్టి మొత్తం నీ ఆంధ్ర ఎవరెవరు నీ సైనికులు ఉన్నారో చంద్రబాబు సైనికులు ఉన్నారో ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మీ ఆంధ్రుల గుణాలు ఏంటియో అందరికన్నా అర్థమైతే ఎవరు దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ సంగతి. ఒక్క సంఘటన ఎక్కడన్నా ఏదన్నా ఒక సంఘటనలా ఇక్కడ ఆంధ్రులను కొట్టే ఉదంతం ఎక్కడన్నా ఉదాహరణ జరిగిందా? ఎక్కడ జరగలే. మా ఊళ్ళే చచ్చిపోయిన ఇప్పటికీ మా ఊళ్ళే చచ్చిపోతున్నారు. కానీ ఇక కాదు, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణ నీడ్స్ ఐడియాలజికల్ మిలిటెన్సీ మేము ఆలోచన తెంపకూడతాం మిమ్మల్ని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నందుకు మేవాడు ఇట్లా అనగానే మేము రెచ్చిపోలే. మాకు కూడా ఇక తుపాకులు ఇవి అంటే మాకు పెద్ద పనే కాదు. మా పల్లెలలో ఉట్టి కాదు ఆడుకునేటి, అవన్నీ గోళీలు ఆడుకునేటి మాయి. కానీ మేము అట్లా కాదు. నిన్ను ఎక్కడ కొట్టినాం బిడ్డ? నువ్వు చెరువు ఇల్లీగల్ గా 10 ఎకరాలు చెరువు భూమిలో నువ్వు జల్సాలు చేస్తున్నావు, నువ్వు ఆ జాగలా అని చెప్పి మా గుడిని పని చేసినావు. నువ్వు సనాతన ధర్మం హిందుత్వం అని చెప్పుకుంటా మా కట్టమైసమ్మ చెరువుకు బేడీ లేచినట్టు నువ్వు మొత్తం వాడ కంచె పెట్టినావు కదా. అది సమాజానికి, నీ సమాజానికి, మా సమాజానికి మేము చూపించినావు. అది మేము చేసేది ఐడియాలజికల్ మిలిటెన్సీ. చేస్తాం. ఇంకా ఉన్నాయి నీ ఏమేమి ఎస్సీ భూములు ఏమేమి చేసినావో ఇవి చాలా ఉన్నాయి. మీ వాళ్ళ చరిత్ర కూడా చాలా ఉన్నది. ఇవి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి కూడా సవాల్. ఆయన అన్నాడు నిన్న మాట్లాడుకుంటా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా అంటాడు, అది ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే నేను ఇస్తాను. గవర్నమెంట్ నువ్వేంద్ర ఇచ్చేది, వాళ్ళే తీసుకుంటారు ఫస్ట్ ఇన్ని బొక్కలు పడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కబ్జాలు ఎందుకున్నావు దాని మీద? నీకు గానే కాదు, రిజిస్ట్రేషనే కాదు, దొంగ సంతకాలు పెట్టినావు. మేము మ్యాప్ తీసుకుపోయి ఆడ పెడితే ఇదంతా కాదు, ఇదంతా వేస్ట్ అంటారు. మరి ఆర్డీఓ పెట్టిండు, ఎంఆర్ఓ పెట్టిండు, అందరు పెట్టిరు కదా దాని మీద సంతకాలు. అంటే ఎవరిని పిక్చర్ చేస్తున్నావు? ప్రజలకు చెప్పేది ఏంటంటే సినిమాలలో వీళ్ళు హీరోయిజంకే పనికి వస్తారు, కానీ వేరే జీవితాలకు వస్తే వీళ్ళు అన్ని నల్లటి బతుకులు, చీకటి బతుకులు అని చెప్పదలుచుకున్నాను. వీళ్ళందరికీ చీకటి బతుకులు వీళ్ళు బతికేటి అన్ని. నన్ను మా ఊళ్ళో అడిగినరు, అరే నువ్వు గడపోయి ఇంకా బీర్ బాటిల్ పట్టుకుంటా, అవే నీ లెవెల్ ఏంది, నువ్వు బీర్ బాటిల్ పట్టుకునేది ఏందని. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఆడ ఆవులను పెంచుతున్నా అన్నాడు. నీ ఆవులు పెంచే దగ్గర అంటే ఆవులు అంటే ఒక పవిత్రమైన జాగా అనే చెప్పేందుకు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆవులు పెంచే జాగాల దగ్గర బీరు సీసాల మొత్తం ఇట్లా గుట్టలేక ఎందుకు ఉంటుందా ఆయన అడిగేటందుకు చూపించిన నేను దాన్ని. ఇప్పుడు చెప్పదలుచుకున్నా. అరే నువ్వు గంత పెద్ద మనిషి బీరు సీసాలు పట్టుకొని కనిపిస్తావా అంటే, ఆడ చూసేవాళ్ళకి అనిపిస్తున్నాడు అబ్బా ఇంత ఘోరం జరిగిందా అని. నువ్వే చెప్పినావు ఆవులు ఉన్నాయి, నేను ఆవులు పెంచుతున్నాడు, వేరే ఏం చేస్తలేను అని చెప్పాను. మరి ఆవులు ఉన్న కాడ బీరు సీసాలు ఎందుకున్నాయి? నువ్వు తాగినావా, ఎవరు తాగినా నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పేది ఏంటిది సమాజానికి, నువ్వు చేసేది ఏంటిది అని చెప్పేటని చెప్తున్నాం. ఇంకోటి, తెలంగాణ కాడికి వచ్చి మళ్ళా ప్రత్యేక వాదము, ఉగ్రవాదము అండ్ మీ అయ్యా జాగిరా అని మాట్లాడింది కదా. దాని తర్వాత చాలా మంది మా ఊళ్ళ గుడిగా పౌరుషం వచ్చింది, మా పొన్నం ప్రభాకర్లకు వీళ్ళ గుడిగా పౌరుషం వచ్చింది. ఎస్ మా అయ్యా జాగిరే అని. ఇప్పుడైనా సోయికి రాను నాయన, సోయికి రాన్రి, ప్రమాదం ఉందని చాలా విషయాలు ఏం మాట్లాడుతున్నాడు అనాలి. మీడియా ఛానల్ ఆర్టీవీ అనేది పెట్టి ఇది మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు కంప్లీట్ గా. అంతకుముందు పిచ్చోడని పెట్టిరు, ఇప్పుడు ఇది పెడుతున్నారు. నేను సమాజానికి చెప్పదలుచుకున్నా, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకు. ఇదే ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ ఒక్కటి చూడరు మీరు అంతేనే. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా ఏందనేది. నువ్వు ఇక్కడ దాకా జూన్ 2వ తారీఖు నువ్వు ఇక్కడ గిచ్చికయ్యం పెట్టుకుంటందుకు వస్తున్నావు కదా. నువ్వు ఇక్కడ కాదు, ఫస్ట్ నీకో నీ అడ్రస్ లేదు, నీ రాజధాని లేదు. నీ రాజధాని కట్టుకో. 12 సంవత్సరాలు మాది, 10 సంవత్సరాలు మాది వాడుకోమన్నా 10 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకా ఇప్పటిదాకా మీకు రాజధాని పంచాయతీ ఉన్నది, నీ ఓట్లేసే ప్రజలకు నువ్వు సేవ చేయి నాయన అని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ బొమ్మ పెట్టిగో ఈ డిమాండ్స్ పెట్టిగో ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా రేపు ఇంకేమేం ప్రచారం చేస్తారో మనకు ఎరకలే. వాళ్ళు ఏమని అనుకోని నాకు ఫరక్ పడదు. కానీ మన తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, బరాబర్ పృథ్వీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం మేము. మన రాజకీయ నాయకత్వం కూడా కరెక్ట్ లేదు. రాజకీయ నాయకత్వం కరెక్ట్గా ఉండేది ఉంటే ఇలా మాకు ఈ ఇబ్బంది అవసరం లేకుంటుండే, ఈ బూతులు మాకు అవసరం లేకుంటుండే. మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి, మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు, చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్, మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటుంది. సినినమ్స్, యాంటీనమ్స్, రిథమిక్ గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడోళ్ళ దగ్గర కూడా చూపియండి. మీరేమేం భాష, ఏం చెప్తాదలుచుకున్నారని. మేము విగ్రహాలు బలగొట్టేటప్పుడు శ్రీ జాస్వాది బలగొట్టలే. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవలేర నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పండి. బరాబర్ అదే పాటిస్తున్నాం. మాదికు ధర్మం ఉన్నది. జాస్వా అయినా, మా పోతన్లైనా, వేమన్లైనా, ఎవరైనా కానీ మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, మా ఆడబిడ్డల మీద, మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో దాన్ని ఖండిస్తేందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కాదు, ఇంకా ఊర్లలో పెడతాం, మీ పటాపంచలు చేస్తాం, ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతం వాడు వాళ్ళకు వత్తాస ఎట్లా పలుకుతున్నాడో వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి. మా నరసింహన్న కూడా తెలుసుగా, వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలుది కాదు. అది మేము దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరేటోళ్ళు వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిన, వాడు జైన్ అనేటోడు, వాడు అక్కడ లోకల్లోను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గొల్ల ఆయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ రోడ్ కాడ పంచాయతీ జరిగితే జరుపువా అంటే నీచా జాత్కా తేరీ మాకి తూ బి బాత్ కర్తారే అన్నాడు. నేను తెలుగులో నీచా జాత్కా అంటే